Welcome to DVSK lectures. TS EAP set 2024 స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో మీరైతే అటెండ్ అయ్యి యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. అసలు స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ ఏంటి, ఎవరు అర్హులు, ఎవరు అటెండ్ కావచ్చు, ఏమేమి సర్టిఫికేట్లు తీసుకోవాలి, సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. దాదాపు 10,099 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి. సో ఇది కొంతమందికి అయితే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే నార్మల్గా ఏ కేటగిరీలో సపోజ్ 7,000కి సిఎస్సి ఆగిపోయింది అనుకోండి, అక్కడ కనుక ఖాళీ ఉంటే 11,000 12,000 కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఎందుకనంటే ఈ స్పాట్ అడ్మిషన్స్ యొక్క గైడ్ లైన్స్ కనుక క్లియర్గా కనుక చూసారంటే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. సో అందుకని మీరు ఇది అటెండ్ అయ్యి, సో ఇది ఒక మంచి అవకాశము కొంతమంది పిల్లలకి. సో ఆ వివరాలన్నీ కూడా మనం అయితే ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ మనము నోటిఫికేషన్ అని చూసామంటే ఇదండి టీజీ ఈఏపీ సెట్ 2024 స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్. సో దీని ప్రకారం ఏంటంటే యూనివర్సిటీలో కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీ కన్స్టిట్యూంట్ కాలేజీలు కానివ్వండి, లేదా గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి, లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు, అంటే అన్ని ఏ కేటగిరీలో ఏవైతే కాలేజీలు ఉంటాయో వాటన్నింటిలో కూడా కౌన్సిలింగ్లో మిగిలిపోయినటువంటి సీట్లు ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ వాటిని ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్ చేసుకోవచ్చు అండి. సో దానికి గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. సో దీని ప్రకారం ఏంటంటే ముందు మీరు వేకెన్సీస్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎన్ని ఉన్నాయి అనేది అయితే ముందు చెక్ చేసుకోవచ్చు. సో అది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వేకెన్సీ పొజిషన్ కాలేజ్ వైజ్ బ్రాంచ్ వైజ్ ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్ ఆర్ కాలేజీలో మీకు కావాల్సిన సీట్లు ఉంటే ఆ కాలేజీకి అయితే అటెండ్ కావచ్చు అండి. సో ఎందుకనంటే ఇక్కడ దాదాపు 10,000 సీట్స్ ఖాళీ ఉన్నాయండి. సో 10,000 సీట్స్ అంటే మీరు అన్ని కాలేజీలకి అయితే అటెండ్ కాలేరు. ఇది ఇండివిజువల్ గా కాలేజీలు కండక్ట్ చేస్తుంటాయి. సో అందుకని మీరు కొన్ని కాలేజీలకు మాత్రమే అటెండ్ కాగలరు. సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు టోటల్ వేకెన్సీస్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ 10,099 సీట్స్ అండి. సో ఈ వేకెన్సీస్ చూసుకొని తర్వాత స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ చూసుకొని ఆ పర్టికులర్ డేట్ లో ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని మీరు కాలేజీకి అయితే వెళ్ళవలసి ఉంటుందండి. సో ఇప్పుడు మంచి మంచి కాలేజీల్లో కూడా ఇప్పుడు సిబిఐటీలో కూడా బయోటెక్నాలజీ కానివ్వండి, లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అట్లా వేకెన్సీస్ ఉన్నాయి. అటు కాకుండా కొన్ని టాప్ కాలేజెస్ లో సిఎస్సి సీట్సే ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అటెండ్ అయితేనే మీరు బెనిఫిట్ పొందుతారండి. ఎందుకంటే అడ్మిషన్ అనేది జస్ట్ లైక్ దట్ మీకు ఈజీగా వచ్చేయడం అనేది అందరికీ జరగదండి. సో కొన్ని అదృష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అదృష్టం అనేది ఈ స్పాట్ అడ్మిషన్స్ లో మీరు కనుక తెలివిగా కనుక్కొని మంచి కాలేజీకి కానీ స్పాట్ అడ్మిషన్స్ కానీ అటెండ్ అయ్యారనంటే, సో మామూలుగా అయితే మీకు రానటువంటి కాలేజీల్లో కూడా ఈ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా అడ్మిషన్ అయితే తెచ్చుకోవచ్చు. సో దానికి ముందు అయితే మీరు గైడ్ లైన్స్ చూడండి. అందరూ అయితే ఎలిజిబుల్ కాదు. సో స్పాట్ అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఏంటంటే ముందు మీరు ఎక్కడా కూడా అడ్మిషన్ తీసుకొని ఉండకూడదు. అంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, ఇంక్లూడింగ్ టీసీ. సపోజ్ మీరు ఆల్రెడీ ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు, సపోజ్ మీరు ఎంజిఐటీలో అడ్మిషన్ తీసుకున్నారు, ఇప్పుడు సిబిఐటీకి స్పాట్ అడ్మిషన్స్కి అటెండ్ కావాలంటే కుదరదండి. ఎందుకంటే ఆల్రెడీ దోస్ హు హ్యావ్ టేకన్ అడ్మిషన్ ఇన్ వన్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఎనీ ఆఫ్ ద కాలేజెస్ వాళ్ళ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండవు, లేకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్న ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండదు. సో అవి లేనప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి అయితే అలౌ చేయరండి. ఆ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి ఉన్నటువంటి క్యాండిడేట్సే ఎలిజిబుల్ టు అటెండ్ స్పాట్ అడ్మిషన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి the candidate has to hand over set of xerox copies of certificates and original transfer certificate at the college. సో జెరాక్స్ కాపీస్ ఇవ్వాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించాలి, ఒరిజినల్ టీసీ అయితే ఇవ్వాలి. సో అవి ఉంటేనే మీకైతే కుదురుతుందండి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఫీ రీంబర్స్మెంట్ అనేది ఉండదు. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫీ రీంబర్స్మెంట్ వస్తుందని అయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోకండి. ఇప్పుడు షెడ్యూల్ కన్నా చూసామనంటే, సో ప్రతి కాలేజీ కూడా ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ద కాలేజెస్ 28/8/2024 ఈ రోజు మీకు నోటిఫికేషన్స్ అయితే ఇస్తారండి. న్యూస్ పేపర్స్ లో 29/8/2024. సో రేపు న్యూస్ పేపర్స్ లో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసరికి 30/8/2024 నుంచి 2nd సెప్టెంబర్ 2024 వరకు జరుగుతాయి. అంటే ఈ 4 రోజులు స్పాట్ అడ్మిషన్స్ లో ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క డేట్ ఒక్కొక్క టైం అయితే పెట్టుకుంటాయండి. సో అందుకని మీరు అవి చూసుకొని ఆ నోటిఫికేషన్స్ జాగ్రత్తగా చూసుకొని మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రము దాదాపు అన్ని స్పాట్ అడ్మిషన్స్ యొక్క నోటిఫికేషన్స్ విల్ బి సెండ్ అన్నమాట. కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కనుక తెలియకపోతే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కోసము
డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాంట్లో 9 కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్ లో కానీ రిజిస్టర్ అయితే తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ యొక్క ఇండివిజువల్ నోటిఫికేషన్స్ అనేవి మన మెంబర్స్ కి అయితే పంపడం అయితే జరుగుతుందండి. సో ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ఇక్కడ క్లియర్ గా ఇచ్చి ఉందండి. టీజీఏపీ సెట్ ఎవరికైతే ర్యాంక్ ఉందో ఫస్ట్ ఆ ర్యాంక్ ద్వారా ఫిల్ చేస్తారండి. టీజీఏపీ సెట్ ర్యాంక్ ఎవరికైతే ఉందో ఆ టీజీఏపీ సెట్ ర్యాంక్ ద్వారా ఫిల్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ మీకు ఆల్రెడీ తెలుసు. ఎంపీసీలో 40% ఉండాలండి. ఎస్సీఆర్, ఎస్టీఆర్, బీసీ క్యాండిడేట్స్ కి అయితే 45% ఉండాలండి మిగతా వాళ్ళకి. సో టీజీఏపీ సెట్ ర్యాంక్ హోల్డర్స్ ఉంటే ముందు వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ టీజీఏపీ సెట్ ర్యాంక్ హోల్డర్స్ కనుక లేకపోతే నెక్స్ట్ ఇంటర్ లో గ్రూప్స్ మార్క్స్ ప్రకారం ఇస్తారు. సో అదే విధంగా గ్రూప్స్ లో కూడా ఇందాక చెప్పినట్టే 45% ఉండాలి మిగతా స్టూడెంట్స్ కి అయితే. ఎస్సీఆర్, ఎస్టీఆర్, బీసీ స్టూడెంట్స్ కి అయితే 40% ఉండాలండి. సో దీంట్లో 39.5% కన్నా ఎక్కువ ఉంటే 40% కింద కన్సిడర్ చేస్తారు. అదే విధంగా అదర్స్ 44.5% కన్నా ఎక్కువ ఉంటే 45% కింద అయితే కన్సిడర్ చేస్తారండి. తర్వాత క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సో మిగతా స్టేట్ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్. సో మీరు స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళేటప్పుడు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, సో స్టడీ సర్టిఫికేట్స్ యొక్క ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, టీజీఏపీ సెట్ ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి మీరు కానీ క్వాలిఫై అయ్యి ఉంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇఫ్ అప్లికబుల్. సో ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుందండి స్పాట్ అడ్మిషన్స్ కి అటెండ్ కావడానికి. సో టీజీఏపీ సెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అయితే 1300 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ కట్టాలండి. అదే టీజీఏపీ సెట్ 2024 క్వాలిఫై కాని పిల్లలు అయితే 2100 రూపీస్ అయితే కట్టాలండి. సో ఇవన్నీ స్పాట్ అడ్మిషన్స్ యొక్క గైడ్ లైన్స్. సో అదే విధంగా వేకెన్సీస్ యొక్క లిస్టు. సో మీరైతే వేకెన్సీస్ లిస్ట్ చూసుకొని ఆ స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ తీసుకొని, సో ఈ దాదాపు 10,099 అంటే చాలా ఎక్కువ సీట్స్ ఉన్నట్టండి. కాకపోతే మంచి కాలేజీల్లో కూడా మీకు చాలా మందికి అదృష్టం కొద్ది దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఆ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ చూసుకోక సరిగా అటెండ్ కాకపోవడం వల్ల మీకు ఏదైతే ఏ కేటగిరీ కౌన్సిలింగ్ లో లాస్ట్ ర్యాంక్స్ వచ్చాయో దాంతో పోలిస్తే స్పాట్ అడ్మిషన్స్ లో సడన్ జంప్ ఇన్ ర్యాంక్స్ అయితే కెన్ బి ఎక్స్పెక్టెడ్ అండి. అందుకని మీరైతే వేకెన్సీస్ చూసుకొని స్పాట్ అడ్మిషన్స్ కి అటెండ్ అయ్యి మంచి సీటు పొందుతారని నేను ఆశిస్తున్నానండి. సో మన కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ కి అయితే మాత్రం నేను స్పాట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఇండివిజువల్ కాలేజ్ వైజ్ నేనైతే మీకు పంపిస్తానండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.